మైత్రి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడువులోగా బియ్యం ఎఫ్సీఐకు తరలించాలి. మిల్లును తనిఖీ చేసిన కరీంనగర్ అడిషనల్ కలెక్టర్. రామగుండంలో లారీ డ్రైవర్ల ధర్నా. హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన అధికారులు. విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. కనువిందు చేసిన రంగవల్లులు. కస్టమ్ మిల్లింగ్ బియ్యం త్వరగా పెట్టాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆదేశించారు. జమ్మికుంటలోని ఓ రైస్ మిల్లును తనిఖీ చేసిన ఆమె పలు రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఎఫ్సీఐ గోదాములను పరిశీలించారు. మిల్లర్ల నుండి వచ్చే బియ్యం నిల్వ చేసేందుకు గోదాముల సామర్థ్యం సరిపోతుందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లర్లు ఈ నెల 30లోగా ఎఫ్సీఐకు అందజేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం బియ్యం ఉంటేనే ఎఫ్సీఐ అధికారులు అనుమతించాలన్నారు. ఆమె వెంట హుజురాబాద్ ఆర్డీఓ రాజిరెడ్డి, తహసీల్దార్ రజనీరెడ్డి, ఆర్ఐ సందీప్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ ను రద్దు చేయాలని రామగుండం లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో లారీ యజమానులు, డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిట్ అండ్ రన్ కు వ్యతిరేకంగా రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనుకోకుండా జరిగే ప్రమాదానికి 7 లక్షల జరిమానాతో పాటు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడం సరికాదన్నారు. ఈ చట్టంపై కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిట్ అండ్ రన్ వల్ల మా డ్రైవర్ సోదరులకు అందరికీ బాగా ప్రాబ్లం అవుతుంది. అలా డ్రైవర్ సోదరులే కాదు, లారీలు నడుపుకుని బతికేటోళ్ళు కూడా ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు. ఈ హిట్టర్ వల్ల, ఈ నల్ల చట్టం వల్ల లారీలు నడిపే పరిస్థితి లేదు. దీన్ని వెంటనే ప్రభుత్వం వెనుక తీసుకోవాలి, జీవోని రద్దు చేయాలి. మా డిమాండ్, మెయిన్ డిమాండ్ అదే. ఇంకొకటి కూడా ఏంది అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కనీసం మంచి పని చేయడానికి వందల వేల మందిని సలహాలు తీసుకొని పనిచేస్తూ ఉంది గవర్నమెంట్. ఇవాళ మరి రాత్రి ఈ నల్ల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కనీసం మేధావులు అడగాల్సిన అవసరం ఉందా లేదా అనేది మేము సూటిగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మెరుగుపడుతుంది. వాళ్ళు వ్యతిరేకిస్తే దేశ జీడిపి అనేది నష్టాల పాలవుతుంది. కాబట్టి ప్రజలందరూ గుర్తించాలి. ఇది ఓన్లీ డ్రైవర్లకు సంబంధించింది. అంటే ప్రతి లైసెన్స్ హోల్డర్ కూడా డ్రైవరే కాబట్టి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి స్వతహాగా వచ్చి సమ్మతి తెలపాలని కోరుతున్నాము. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వాపసు తీసుకుని రద్దు చేయాలి. మొదటిసారిగా ఎప్పుడైతే ట్యాంకర్ అసోసియేషన్ వాళ్ళు ధర్నా చేసిందో ఆ రోజు ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్పారు. కానీ ఆ తర్వాత ఒక 4-5 కేసులు ముందుకు రాబడ్డాయి. వాళ్ళ మీద కేసులు జరగడం జరిగింది, వాళ్ళు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ ఈ చట్టాన్ని స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమన్నారు పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ. సమీకృత కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబన్న జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఓబన్న పాత్రను పలువురు కొనియాడారు. పెద్దపల్లి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలితరం స్వాతంత్ర సమరయోధులైన వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి జె రంగారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, సిపిఓ గంప రవీందర్, వడ్డెర సంఘం జిల్లా వైస్ చైర్మన్ కుంట పోషెట్టి, జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, పట్టణ ప్రెసిడెంట్ సమ్మయ్య పాల్గొన్నారు.
ఒక గొప్ప స్ఫూర్తి నుంచి ఒక గొప్ప పాడంగా ఎవరి మీద చూసినటువంటి గొప్పలకి మనం ఈ సందర్భంగా తీసుకుంటాము. ఏ వారి నేను ఎందుకు చేసుకుంటామంటే వారు జీవితకాలంలో నాకు నేర్పించినటువంటి సంస్కారం, ఆ జీవితకాలంలో అవినీతికి లేకపోతే కార్యక్రమానికి అలసత్వానికి ఎదురు చేసే అభ్యర్థులను నిరసాలుకుంటాము. అలాంటిది ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసే పరిస్థితి, ఈ శరీరంతో పోరాటం చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో కనగారి వర్గం నుంచి వచ్చి సో పెద్ద జమీందారులకి వారికి ప్రధాన అంచెలుగా ఉంది. వారికి సంస్కారాన్ని కాపాడే ఆ శక్తి అప్పుడు మనకు వచ్చేది. సో అలాంటి మహానీయులను గుర్తు చేసుకుంటాం. వారి ఇచ్చిన ఆ పోరాట స్ఫూర్తి ఇంకా ఈరోజు ఇట్లాగే కొనసాగించాలనుకుంటున్నాము. అంటే ఈ జయంత్యోత్సవాలని అందుకోసం చేస్తూ ఉంటాం. వారి ఇచ్చిన స్ఫూర్తి. విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి భోగి మంటలు వెలిగించి సంబురాలు చేసుకున్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు ఎంతగానో అలరించాయి. వేడుకలకు హాజరైన అతిథులు సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని విజ్ఞాన్ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భోగి, సంక్రాంతి, కనుమల పండుగ సందర్భంగా రైతులు, ప్రజలు నిర్వహించే కార్యక్రమాలను విద్యార్థులు కండ్లకు కట్టినట్టు చూపారు. హెచ్ఎం కొమ్రయ్య వేడుకలను ప్రారంభించారు. భోగి మంటలు వెలిగించిన అనంతరం హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. చిన్నారులపై ప్రధానోపాధ్యాయులు భోగి పండ్లు వేసి ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండవది సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమ పేరుగా పొందడం జరుగుతుంది. దాని సంక్రాంతి పండుగ ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా అంటే భోగి, సంక్రాంతి 2 రోజులు కూడా కొత్త దుస్తులు ధరించి పితృదేవులైనటువంటి మనకు వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉండాలని వారి యొక్క దీవెనలు ఉంటాయి. మూడవది కనుమ. కనుమ అంటే పాడి పంటలు. పాడి పంటలు అంటే మనకు ఆవు వాటి యొక్క పాడితోనే మనం పంటలు పండించుకుంటాము. ఆ పాడి పంటలతో కూడా మనం ఎల్లవేళలా మనందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులతో పాటు ఓ విద్యార్థి కూడా ముగ్గులు వేశాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు పతంగులను పంపిణీ చేశారు. విద్యార్థులు ముగ్గులు వేసేందుకు అవసరమైన సామాగ్రిని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. చక్కని ముగ్గు వేసి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీధర్, వాసవి వనితా క్లబ్ సభ్యులు సుమ, కవిత, అరుణ, రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. మరియు వాసవి క్వీన్స్ క్లబ్ తరపున ప్రైజ్లను కూడా ఇవ్వడం జరిగింది. భోగి ఈ ఫస్ట్ రోజు సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజున భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ అని జరుపుకుంటాము. ఈ పండుగ ద్వారా పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా మన సాంప్రదాయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక చక్కని వేడుక పండుగ. మనకు ఆంధ్ర సైడు చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే మనం తెలంగాణలో కూడా పిండి వంటలు చేసుకొని సంక్రాంతి ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని ఈ పండుగను అంగరంగ వైభవంగా చేసుకుంటాము. ఈరోజు ఈ సంక్రాంతి పండుగలో భాగంగా మేము ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నరేష్, ప్రధానోపాధ్యాయురాలు పద్మ, మంజుల, సంధ్య, అపర్ణ, భాను పాల్గొన్నారు. ఈ పండుగ మనతో పాటు రైతులు ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ. ఈ పండుగను 3 రోజులు చేసుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ. ప్రతి ఇంటికి రైతులకు అన్ని రకాల ధాన్యాలు వస్తాయి. వాళ్ళు వచ్చిన ధాన్యాలను సంతోషంగా ఈ పండుగ రోజు జరుపుకుంటారు. ప్రతి ఇంటిలో సంక్రాంతికి కొత్త బట్టలు వేసుకోవడము, రంగవల్లులతోటి హరిదాసుల కీర్తనలు, భోగి మంటలు, కనుమ అవన్నీ చేసుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కేరళ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిగాయి. విద్యార్థినులతో కలిసి మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల ముగ్గులు వేశారు. చిన్నారులు గాలిపటాలను ఎగరవేశారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ రేపటి నుండి సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థులతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాబు నంబియార్, కరెస్పాండెంట్ లతిక, అధ్యాపకులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అనేది సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళడం ద్వారా సంక్రాంతి పండుగ అనేది జరపడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ అనేది జనవరి 13, 14, 15 తేదీల్లో రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రుద్రంగిలో విద్యార్థులతో కరీంనగర్ జిల్లా జమికుంటలోని విద్యోదయ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ రామస్వామి హాజరై వేడుకలను ప్రారంభించారు. భోగి, సంక్రాంతి, కనుమ సంబరాలు ఒకే రోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. రైతులు, హరిదాసుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ వచ్చిందంటే ధాన్యం, సిరి సంపదలతో ఇండ్లు నిండుతాయని రైతులు విశ్వసిస్తారన్నారు. భోగి పండగ రోజు పాత వస్తువులతో పాటు పాత జ్ఞాపకాలను అగ్నికి ఆహుతి చేసి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఏబూసి జ్యోతి, ఆర్యన్ కౌశిక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల వేషధారణలో అలరించారు. విద్యార్థులు పల్లెటూరి వాతావరణాన్ని మరిపించేలా రంగవల్లులు, భోగిమంటలు వేసి కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ వెంకటకృష్ణ మాట్లాడుతూ మన పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి గాలిపటాలు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Parents, students, everybody, happy Sankranti. Sankranti is a seasonal festival. In different regions, this festival is named differently. Somewhere it is called Pongal, somewhere it is called Lohri, somewhere it is called Baisakhi. Like several names it is called, but all festivals are same and it's grandly celebrated. I am properties that gives to thanks to give to village Davids. I wish you all happy Sankranti. Thank you. Everyone, this is Kirtana from 8th standard. Today we are celebrating Pre-Sankranti festival in our school. Sankranti is an harvesting festival celebrated as January 14th every year. Period one day celebrated as Bogi, and after Sankranti it is followed with Kanuma. It is our tradition in Bogi. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని విశ్వభారత్ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. భోగి మంటల నడుమ కోలాటంతో విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసేందుకే వేడుకలు నిర్వహిస్తున్నట్లు కరెస్పాండెంట్ ఆర్సీ రావు తెలిపారు. ఇంటి యజమానులు సంతోషంగా ఉండేటువంటి ఈ మాసంలో ఈ రంగవల్లి కార్యక్రమాన్ని ఊరూరా ఇంటింటిగా అనాది కాలం నుండి నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు పాఠశాలలో ముగ్గుల పోటీ అనేటువంటిది పిల్లల మధ్య నిర్వహించడం జరిగింది. Teachers and my dear friends, today in our Vishwabharati High School we are celebrating Sankranti festival. We are very happy to celebrate this festival in our school. We have participated in Rangoli programs and other cultural activities. We are very happy to celebrate these programs in our school. Thank you for our management for giving this an opportunity. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం జెడ్పీహెచ్ఎస్ నూకలమర్రి పాఠశాలలో హెడ్ మాస్టర్ బూర సదానందం ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 51 మంది విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వంటకాలు స్కూల్కు తెచ్చి ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం శ్రీనివాస్, అశోక్, గణేష్, జోగేందర్, అజయ్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కరెస్పాండెంట్ సబ్బని ప్రసాద్ హాజరై వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై రంగవల్లులు తీర్చిదిద్దారు. భోగి మంటలు, పిండి వంటల తయారీ, గంగిరెద్దుల విన్యాసాలు అలరించాయి. కరీంనగర్ జిల్లా జమికుంటలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో స్నేహిత సురక్షిత బాల్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ మహోన్నత పడేల్, సూపర్వైజర్ శిరీష, ఆర్పి రోహిణి, ఏఈఐ లక్ష్మణ్, ఆర్పి అనుష హాజరయ్యారు. సమానత్వం, ఆడపిల్లల రక్షణ, లైంగిక వేధింపులు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పిల్లల విద్య, రక్షణ చర్యలు తదితర అంశాలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సదానందంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మన శరీర అవయవాలనే ఆయుధాలుగా వినియోగిస్తూ ఎదుటి వారిని మనం ఎదుర్కొనేటువంటి ఒక ధైర్యము, శక్తి సామర్థ్యాలను కల్పిస్తున్నటువంటి అది కూడా మనం దాన్ని ఆహ్వానించాలి, దాన్ని స్వీకరించాలి. స్వీకరించినట్లయితే తప్పకుండా మనం ఎట్లాంటి సమస్యలు వచ్చినా కూడా మనకన్నా బలవంతులైనా, మనకన్నా పెద్దవాళ్ళైనా మనం వాళ్ళను నిరోధించి మనం రక్షణ పొందే అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఆత్మరక్షణార్థం కూడా ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అంటే వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, ఇందాక మేడం చెప్పినట్టు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడున్న రోజులలో దీన్ని అత్యంత ప్రామాణికంగా తీసుకొని సిలబస్లో పెట్టడం కానీ, మనందరికి చెప్పడం కానీ ఇప్పుడున్న వ్యవస్థలో చాలా ముఖ్యమైపోయింది. కాబట్టి అందరూ దీని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ అందరూ నాకెందుకులే అని అనుకోవద్దు, ఎవరు ప్రతిదీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ చాలా నమోదవుతున్న తరుణంలో మనకు కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ రోజు చాలా ట్రైనింగ్లో కూడా చాలా క్లుప్తంగా మనకు వివరించడం జరిగింది. అసలు ఎందుకు పెట్టాలంటే పిల్లలతో కానీ ఉపాధ్యాయులతో కానీ మీరందరూ చాలా ఫ్రెండ్లీగా, అందరూ మీకున్న ప్రాబ్లమ్స్ కానీ సమాజంలో ఇటువంటి పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఏరియా ఆసుపత్రిని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలు రోగులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్టు ఎమ్మెల్యే వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి పేషెంట్లను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు సర్కారు దృష్టిని సారించిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజారోగ్యానికి భరోసా కల్పించామన్నారు. 2 లక్షల వైద్య పరిమితి గల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచామన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ రావుతో మాట్లాడారు. ఆసుపత్రికి అవసరమైన వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆతృతతో వచ్చేటువంటి ఆ వ్యక్తి డాక్టర్ దగ్గర రాగానే అతను మాట్లాడుతున్న 4 మంచి మాటలతోనే సగం రిలీఫ్ పొందేటువంటి సందర్భం మరి అనేక మంది బయట చెప్తున్న సందర్భాన్ని గుర్తుంచుకొని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బృందాన్ని కూడా అదే విషయం చెప్పడం జరిగింది. వారు కూడా ఇప్పటివరకు అదే రీతిలో పనిచేస్తున్నారు. మరింత మెరుగైనటువంటి రీతిలో సేవను అందిస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చేటువంటి పేషెంట్ సంఖ్యను చూస్తే ఈ 2023వ సంవత్సరంలో 1,13,000 పైచులకు ఇన్పేషెంట్లుగా వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో డాక్టర్ సంఖ్యను పెంచుకున్నట్టయితే బాగుంటుందని సూచన చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ల సంఖ్యను పెంచుకున్నటువంటి కార్యక్రమంతో పాటు పలు విభాగాలకు సంబంధించినటువంటి నూతనంగా మెడికల్ హెల్త్కి సంబంధించి అంటే వారికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా తీసుకొచ్చే క్రమంలో కూడా డాక్టర్లు చెప్పేటువంటి వాటిని కూడా తీసుకుందామని 50 పడకల పిల్లలు. దాని తర్వాత వారు ఇచ్చిన సలహాల మేరకు పేషెంట్ వచ్చిన వెంటనే వారితోటి చిరునవ్వు మాట్లాడి ప్రేమగా మాట్లాడి
వారికి రోగాన్ని నవ్వుతోటే సగం దూరంగా చేయాలని వారు ఇచ్చిన సలహాను ఖచ్చితంగా మేము ఆదేశాలకు తీసుకుంటూ మరి ఇతర సలహాలు కూడా వారు ఇచ్చిన బెడ్ స్ట్రెంత్ పెంచమని, నీ ఆపరేషన్స్ ఎక్కువ చేయమని ఇవన్నీ సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచనల మేరకు మేమన్నీ గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు మేము వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. వేములవాడ ఏరియా హాస్పిటల్ సిబ్బంది తరఫున, వేములవాడ ఏరియా హాస్పిటల్ హోల్ టీం తరఫున మీరు ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా అమలు పరిచే విధంగా మేము ముందంజలో ఉంటామని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బాలానగర్లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ షాప్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ను నిర్వాహకులు షాల్వాతో సన్మానించారు. 3 నెలల క్రితం సంతోష్ నగర్ కాలనీకి అన్న రావడం జరిగింది. సంతోష్ నగర్లో మాకు రేషన్ షాప్ కోసం మేము వేములవాడ వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుందని అన్నయ్యకు మేము విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు మాట ఇచ్చారు అన్నయ్య, ఏంటంటే నేను కంపల్సరీ చేస్తానని చెప్పారు. ఆ రోజు మాట్లాడి ఎంఆర్ఓ గారితో కూడా కనుక్కొని మాట్లాడారు అదే రోజు. కానీ ఆ రోజు తర్వాత అవుతుందనే ఉద్దేశంతో చెప్పారు. ఏంటంటే అమ్మ మీకు ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పండి అంటే ఫస్ట్ రేషన్ షాప్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత కాలువల గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ చెప్పిన వెంటనే మన మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసేసి అప్పుడే మన కంప్లైంట్ రాసి కలెక్టర్ దగ్గర తీసుకెళ్లారు. సారు తీసుకెళ్ళి అప్పుడే మాట్లాడి చేస్తే అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేయలేదు. సర్లే అని పక్కకు పెట్టారు సార్. కానీ సారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఫస్ట్ మొదట చేసిన పని మా కాలనీకి రేషన్ షాపు తీసుకురావడము. చాలా కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే సారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాచండీ యాగం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా యాగం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అంతటి శక్తిని తనకు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్ తో పాటు కార్పొరేటర్లు, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పవర్ హౌస్ తో పాటు రామగుండం గోదావరి నగరం అనేకమైనటువంటి బిజినెస్ సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలి, నగరం బాగుండాలి, అన్ని రకాలుగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, దానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలి, ఈ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా తగినన్ని నిధులు రావాలి. దాంతోపాటు ఇక్కడ అవినీతి లేకుండా మంచి పరిపాలన చేసే శక్తిని నాకు ఇవ్వాలని ఆ మహాతల్లిని కోరుతూ ఇలా యాగాన్ని చేయడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈరోజు ఈ రామగుండం ప్రజల పక్షాన మరి వారు కోరుకున్న రీతిలో పూర్వ వైభవం ఖచ్చితంగా తీసుకొస్తాం. అటు కార్మికులు, ఇటు కర్షకులు, రైతులు, యువకులు, మహిళలు, అక్కలు, చెల్లెలందరూ కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా వారు కోరుకునే విధంగా ఈ ప్రాంతంలో పాలన ఉంటే ప్రజాపాలన ఉంటుంది. గతంలో మాదిరిగా గడిల పాలన, మోసపూరిత పాలన, అవినీతి పాలన ఉండదు. చాలా పారదర్శకంగా ప్రతి ఒక్క అంశంపై ప్రజలకు పూర్తి సూచనలిస్తూ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ప్రజాపాలన మొదలుపెట్టామో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం. 6 గ్యారెంటీలు 2 ఇప్పటికే ఇచ్చేసినాం. దాంతోపాటు స్థానికంగా ఉన్న సమస్యలపై నిరంతరం అక్రమ కట్టడాలు కూల్చివేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ వార్డు సభ్యులు రవీందర్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. పలువురు నాయకులు నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీలోని భూమిని కొందరు కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఈ విషయంపై మున్సిపల్, రెవెన్యూ, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నెల రోజుల క్రితం ఎమ్మెల్యే గారు కౌశికిరెడ్డి గారితో వచ్చి అమ్మవారి అక్షింతలు తీసుకుని అక్రమాలకు నేను తావివ్వకుండా ఈ యొక్క వరదకాలో కృషి చేస్తానని 3 నెలలు కాకముందే ఆ యొక్క దుర్గామాత సన్నిధికి సమీపంలో, జిమ్ సమీపంలో హౌసింగ్ బోర్డు స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్నాడు. ఈ నిర్మాణంపై జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓ గారికి మరియు ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వరంగల్ ఆర్డీఓ గారికి పలు ఫిర్యాదు చేయడమైంది. పలు పత్రికల్లో వచ్చిన స్పందన లేకపోవడంతో ఈరోజు నేను గాంధీ చౌరస్తాలో ఆమరణ నిరాదీక్ష కూర్చున్నా. ఆ వెంటనే శ్రీపతి నరేష్ ఆక్రమించుకున్న అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేసి ల్యాండ్ను చూడి రవిచంద్రబాబు గారు ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన వివిధ పత్రికల్లో రావడం జరిగింది. అయినా అధికారులు స్పందించడం లేదు. అధికారులు జమ్మికుంట కమిషనర్
శ్రీపతి నరేష్కు కొమ్ము కాస్తున్నాడని మేము దృఢంగా భావిస్తున్నాము. వీరిపైన చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయో హౌసింగ్ బోర్డులో వాటిని నేలమట్టం చేసి ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించాలి. మున్సిపాలిటీకి సంబంధించిందిగా అక్కడ బోర్డు పెట్టడం జరగాలి. ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత అది ప్రభుత్వ అధికారులదే. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, ఎవరికి వంత పాడుతున్నారు? వీళ్ళు అక్రమ నిర్మాణాల వెనుక ఏ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. ఈయన నిర్మించినటువంటి శ్రీపతి నరేష్ 6వ వార్డు కౌన్సిలర్ నిర్మించినటువంటి ఈ నిర్మాణం పైన శాఖాపరమైన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మందికి పరీక్షలు చేసినట్టు డాక్టర్లు తెలిపారు. వారిలో 35 మందికి ఆపరేషన్ ఉన్నట్టుగా గుర్తించగా అందులో 30 మందిని బస్సులో రేకుర్తి తరలించినట్టు తెలిపారు. ఈ క్యాంపులో రేకుర్తి హాస్పిటల్ సిబ్బంది ప్రభాకర్, సీనియర్ నేత్ర వైద్యులు డాక్టర్ బషీర్, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు సాదుల వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు సత్యనారాయణతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. మా లయన్స్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ రేకుర్తి కరీంనగర్ లయన్స్ క్లబ్ వారి హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కంటికి సంబంధించినటువంటి పొర అంటే కంటిలో శుక్లాలు వచ్చినటువంటి వ్యక్తులకు క్యాట్రాక్ట్ ఆపరేషన్ దాదాపు 10,000 రూపాయలు విలువ కలిగినటువంటి ఆపరేషన్ ఉచితంగా ఉచిత భోజనం, ఉచిత రవాణా సౌకర్యంతో ఇక్కడ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ఇక్కడికి ఈరోజు క్యాంపుకి పెద్దపల్లి మరి కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కూడారై ఉత్సవాలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి వ్రతం నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి గోదా అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ పంచాయతీ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిత, ఎంపీటీసీ సంధ్య, యూనియన్ బ్యాంక్ మేనేజర్ అశోక్, కార్యదర్శి రామ్కి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కింది స్థాయి గ్రామంలో అట్టడుగు స్థాయి వర్గాలకు చేరుతున్నాయా లేదనే కాన్సెప్ట్ తోటి ఈరోజు ప్రతి గ్రామంలో ఒక స్క్రీన్ ద్వారా మనం ఇట్లా వివరిస్తున్నారు. దానికి తోడు అధికారులు కూడా వారు ఏమేమి సేవలు అందిస్తున్నారని చెప్పేసి ప్రతి విషయం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు మనం పేద ప్రజలు అందుకుంటారు. దాంట్లో ఇప్పటిదాకా డాక్టర్ కార్తీక్ గారు చాలా సవివరంగా వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఒక మనిషి ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కోవిడ్ సమయంలో మన దేశం వైపు చాలా ఇతర దేశాలు ఒక వ్యంగ్యంగా చూసినాయి. అసలు భారతదేశం అంటేనే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంకు అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచులు శ్రీ పిట్టల రజిత శ్రీనివాస్ గారికి, మరియు గ్రామ ఎంపీటీసీ కొత్తూరు సంధ్య రమేష్ గారికి, ఈ ప్రోగ్రాం కోఆర్డినేటరు మరి యూబీఐ బ్యాంక్ మేనేజర్ శ్రీ అశోక్ సార్ గారికి, మరియు డాక్టర్ కార్తీక్ గారికి, మరియు మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా ఏదైతే అధికారులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అధిక లోడుతో వెళ్తున్న ఇసుక టిప్పర్ పట్టీలు విరిగి ఒకవైపునకు ఒరిగింది. పక్కనే పండ్ల షాప్ ఉండగా మూల మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. ఇదే ప్రదేశంలో గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు గుంతల కారణంగా నిత్యం ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరారు.
వరుస దొంగతనాలతో పారిశ్రామిక ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దొంగలు ప్రతాపం చూపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని 3 ఇళ్లలో చోరీ జరిగింది. తాళం వేసిన ఇళ్లలో దొంగలు చొరపడినట్టు స్థానికులు తెలిపారు. డబ్బు, నగలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీపాద కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా దొద్దుళ్ల శ్రీనుబాబు హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాటింగ్ చేసి వారిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని, పోటీల్లో సత్తా చాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఇవి ఈనాటి మైత్రి న్యూస్. నమస్తే.